మీరు నిన్న మానుకోట మండలానికి ప్రకటించిన 100 కోట్లలో కేసీఆర్ కేటీఆర్ ఇచ్చినవి, అప్పటి మంత్రిగా నేను ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ తెచ్చినవే 99 కోట్లు. పాత శీల పలకాలకు పాత పనులకు రంగులేసి కొత్తగా చేసినట్లు సంబరపడిపోకండి. మీకు సిగ్గనిపించడం లేదా అని మైబాద్లో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆ 100 కోట్లలో 99 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినాయి, కేటీఆర్ గారు ఇచ్చినాయి, సత్యవతి రాథోడ్ తెచ్చినాయి, శంకర్ నాయక్ గారు తెచ్చినాయి తప్ప ఇంకోటి కాదు. మీకు ఉదాహరణకు ఆ పేర్లని కూడా చెప్తాం. మేము తీసుకొచ్చిన రోడ్లను మళ్ళీ మార్చి శంకర్ నాయక్ గారు మేము ఇచ్చిన శిలాఫలకాలని మళ్ళీ వేశారు. ఇవాళ కాదు, ప్రభుత్వం వచ్చిన మొదటి శ్రీరామనవమికి వేం నరేందర్ రెడ్డి గారు మానకోటకు వచ్చినప్పుడు మురళీ నాయక్ గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి పార్లమెంట్ ఎన్నికల ముందే నేను చెప్పాను, నరేందర్ రెడ్డి గారు మీరు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారుగా ఎంపిక కావడం చాలా సంతోషం, దానికి స్వాగతం పలుకుతున్నాం. మీరు ముందుగా చేయాల్సిన పని మానకోట అభివృద్ధికి కేసీఆర్ గారు ప్రకటించిన 50 కోట్ల రూపాయలు తిరిగి తెప్పించండి. వాటిని ల్యాబ్స్ అంటే రద్దు చేశారు, వాటికి అనుమతులు ఇప్పియండి వేం నరేందర్ రెడ్డి గారు అంటే ఈ రోజు వరకు కూడా అతి లేదు గతి లేదు. చైర్మన్ గా డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు నా పక్కనే ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్లు చాలా మంది ఉన్నారు. అందులో దాదాపు 15 కోట్ల రూపాయల పనులు కూడా అయిపోయినాయి. కానీ ఇప్పటి వరకు వాటిని బిల్స్ ఇవ్వలేదు, ఆ 50 కోట్ల రూపాయలు తిరిగి తెచ్చుకోలేదు. అలాంటి దద్దమ్మలు మాట్లాడితే ఇక నోరుంది కదా అని మరి ప్రతిపక్షాల మీద విరుచుకుపడటం, మీ అసమర్థతను, మీ చాతగాని తనాన్ని మీరు గట్టిగా మాట్లాడి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టు నేను భావిస్తా ఉన్నాను. మీరు ఫైనాన్స్ మినిస్టరు, పవర్ మినిస్టరు, అందులో ఉప ముఖ్యమంత్రి, మీరు మేం చేసిన శంకుస్థాపనలకు మళ్ళీ రంగులేసుకొని శంకుస్థాపనలు చేసి 100 కోట్లు తీసుకొచ్చినామని ఇక ప్రగల్భాలు పలికితే ఇక సిగ్గనిపించట్లేదా? మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, సురేఖ, సీతక్క, వీళ్ళందరికీ మీకు సిగ్గనిపించట్లేదా? మీరు మాట్లాడే మాటలకు, మీరు చేసిన పనులకు. బట్టి విక్రమార్క గారు మేమేం చేయలేదండి, మీకు గుర్తొచ్చిందా? ఆ రోజు మహిళల